హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈ రోజు ఎటర్నల్ లవ్ లో 4th పార్ట్. కానీ అగస్త్య సార్ కొంచెం కూడా కరగకుండా మీరేం చేస్తారో, ఎంత టైం తీసుకుంటారో నాకు అవన్నీ అనవసరం. నాకు మాత్రం 1 వీక్ లో నా ప్రాజెక్ట్ మిస్ అవ్వడం వల్ల అయిన మనీ పూర్తిగా నాకు కావాలి, లేదంటే నేను ఇంకా సివియర్ గా వేయాల్సి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పేసి ఇక మమ్మల్ని వెళ్ళమన్నట్టు డోర్ వైపు చెయ్యి చూపించారు సార్. సార్ ప్లీజ్ అని నాన్న రిక్వెస్ట్ చేస్తుంటే అగస్త్య సార్ విశాల్ వైపు చూశారు చివాలన. విశాల్ సార్ నాన్నతో ఇక ప్లీజ్ సార్, ఇక మీరు ఇక్కడ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఆల్రెడీ చెప్పాడు కదా, మీరు మీ అమ్మాయి నిజాయితీ నిరూపించుకుంటారో లేక మీ అమ్మాయి చేసిన తప్పుకి పరిహారమే చెల్లించుకుంటారో మాకు అనవసరం. 1 వీక్ లో మళ్ళీ మీరు మా లాస్ ఆఫ్ పే రిటర్న్ చేస్తే బెటర్, లేదంటే ఫర్దర్ ప్రాసెస్ మా లాయర్ చూసుకుంటారు. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నారు విశాల్ సార్ కూడా. ఇక అక్కడ మాట్లాడేది ఏం లేదని, మాట్లాడిన ప్రయోజనం లేదని అర్థం కాగానే అమ్మా నాన్న వాళ్ళు లేచారు. నేను కూడా వాళ్ళతో పాటే బయటకు వచ్చాను. డోర్ వరకు వెళ్ళిన మమ్మల్ని చూసి చిటికేసి పిలిచారు అగస్త్య సార్. నాకైతే ఎంత కోపం వచ్చిందో. అసలు అలా ఎలా వయసులో పెద్దవారు అన్న కనీస మర్యాద లేకుండా నాన్నగారిని చిటికేసి పిలుస్తాడు అతను. ఎస్, మీరు చదివింది నిజమే, నేను పిలుస్తాడు అని అన్నాను. నేను ఎందుకంటే ఇప్పటి వరకు నాకు అతని మీద ఉన్న గౌరవం కాస్త నాన్నను అలా అవమానించడంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది నాలో. నాన్నగారి కన్నా ముందు నేను కోపంగా వెనక్కి తిరిగి చూశాను సార్ను. సార్ నా వైపు కోపంగా చూస్తూనే 1 వీక్ టైం ఇచ్చాను కదా అని ఈ వారంలో ఊరు వదిలి వెళ్లిపోవడం, నా మనీ ఎగ్గొట్టడం లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారేమో. ఇలా మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల దాగినా నా మనీ వసూలు చేయకుండా వదిలే టైప్ కాదు నేను. అండ్ యూ అని నా వైపు వేలు పెట్టి చూపిస్తూ, నాకు తెలియకుండా ఈ ఊరు దాటడానికి వీల్లేదు. అండ్ నేను క్లియర్ చిట్ ఇచ్చే వరకు నువ్వు మరో కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవ్వడానికి వీల్లేదు అని సీరియస్ గా చెప్పి నౌ గెట్ లాస్ట్ అన్నాడు అగస్త్య. అగస్త్య మాటలకు నాన్నకి వస్తున్న ఆవేశాన్ని, కోపాన్ని పిడికిలిలో బిగించి వెనక్కి తిరిగారు నాన్న. అంటే ఇప్పుడు నేను తప్పు చేయలేదు అని చెప్పడానికి మా దగ్గర సరైన సాక్ష్యాలు లేవు కాబట్టి సైలెంట్ గా బయటకు వచ్చాము. ఒక్కసారి నా తప్పు లేదని నిరూపించుకునే మార్గం గనక దొరికితే అప్పుడు చెప్తాను ఈ అగస్త్యకి మా అమ్మ నాన్న అంటే ఏంటో అని కోపంగా అనుకుంటూ బయటకు వచ్చాను నాన్నతో కలిసి. మేము బయటకు వచ్చేసరికి మళ్ళీ ఎప్పట్లానే గేట్ బయట ఆ కార్. నాకైతే ఆ కార్ ని చూడగానే ఎంత కోపం వచ్చిందో. అప్పుడే వెళ్లి ఆ కార్ లోపలి వ్యక్తికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పాడేయాలి అనిపించింది. కానీ నాకున్న భయానికి ఆ పని చేయలేను కదా నేను. అందుకే కామ్ గా అమ్మా నాన్నలతో కలిసి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు రైటర్ వెర్షన్. అభయ వాళ్ళు తన క్యాబిన్ నుంచి వెళ్లిపోగానే విశాల్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, చూస్తూ ఉండు, ఏం చేస్తున్నారు అన్ని మన కంట్రోల్లోనే ఉండాలి, ముఖ్యంగా ఆ అమ్మాయి. వాట్స్ హర్ నేమ్ అని అడిగాడు అగస్త్య. అభయ సార్ అని మెల్లిగా చెప్పాడు విశాల్. ఎస్, దట్ గర్ల్. తను మాత్రం ఏం చేసింది, ఎవరిని కలిసేది, ఈవెన్ తన కాల్ చాట్ తో సహా ప్రతిదీ మన అబ్జర్వేషన్ లోనే ఉండాలి అనగానే ఎస్ సార్ వినయంగా చెప్పాడు విశాల్. సార్ మీరు రెస్ట్ అని నసిగాడు విశాల్. ఎందుకంటే అగస్త్య జస్ట్ గంట ముందే ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. కనీసం జెట్ లాగ్ రెస్ట్ కూడా తీసుకోకుండా నేరుగా ఆఫీస్ కి వచ్చేశాడు. అందుకే అతనికి రెస్ట్ అవసరం ఏమో అని అన్నాడు విశాల్. కానీ విశాల్ రెస్ట్ అన్న మాటకే అతన్ని రోస్ట్ చేసేలా చూస్తూ వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ మిస్టర్ విశాల్, ఇదేమైనా రెస్ట్ తీసుకునే టైమా అన్నాడు కోపంగా అగస్త్య. ఆల్రెడీ విశాల్ కి అగస్త్య గురించి తెలిసే ఉండడంతో సారీ సార్, రెస్ట్ టైం కాదని నాకు తెలుసు, బట్ మీరు జర్నీ చేసి వచ్చారు కదా అని మెల్లగా ఒక్కో అక్షరం పలుకుతూ చెప్పాడు విశాల్. కమాన్ స్పీక్ అవుట్ లౌడ్లీ డామ్ ఇట్ అన్నాడు అగస్త్య అరిచినట్టుగానే. అంటే సార్ మీరు జర్నీ చేసి వచ్చారు కదా అందుకని అలా అన్నాను అని టకటక పాఠంలా చెప్పేశాడు విశాల్. సో వాట్, జర్నీ చేస్తే రెస్ట్ తీసుకోవాలని ఏ సిస్టమ్ లో రాసింది మిస్టర్? అగస్త్య మాటకి గతుక్కుమన్నాడు విశాల్. ఇక సౌండ్ లేదు బాబుకి.
సి మిస్టర్ విశాల్, నాకు వర్క్ టైంలో ఇలా రెస్ట్ తీసుకోవడం, సొల్లు కబుర్లు చెప్పి టైం పాస్ చేయడం అంటే అస్సలు నచ్చదు. నేను అలాంటి వాళ్ళను అసలు బేర్ చేయను కూడా. ఎవ్రీ మినిట్ కష్టపడి వర్క్ చేస్తేనే మనీ వస్తుంది. మనీ వస్తేనే ఈ సొసైటీలో మనకంటూ ఓ ఫేమ్ వస్తుంది. నేను ఇప్పుడే రెస్ట్ తీసుకునేందుకు పేషెంట్ కాదు. ఊరికే టైం కాని టైంలో రెస్ట్ తీసుకునే ఏజ్ ఇంకా రాలేదు కూడా నాకు. సో ఇంకోసారి నా దగ్గర రెస్ట్ అన్న వర్స్ట్ వర్డ్ వాడకుండా వెళ్ళి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని సీరియస్ గా చెప్పి పనిలో పనిగా ఎలాగో ఇండియా వచ్చానని తన కంపెనీ రన్నింగ్ ప్రాజెక్ట్స్ అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అగస్త్య. అగస్త్య క్యారెక్టర్ ఇంట్రడక్షన్. అగస్త్య ఓ పక్కా కమర్షియల్ కన్నింగ్ బిజినెస్ మ్యాన్. నేటివ్ ఇండియా అయిన వరల్డ్ వైడ్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ను ఆక్యుపై చేసుకునేందుకు 1 డేలోనే 18 అవర్స్ తన బుర్రను వాడుతూనే ఉంటాడు. ఎస్, మీరు చదివింది నిజమే. ఎవరైనా 8 అవర్స్ వర్క్ చేస్తారు, లేదంటే 10 అవర్స్, ఇంకా ఎక్కువ అంటే 12 అవర్స్. కానీ మన అగస్త్య మాత్రం రోజులో 8-18 గంటలు తన బ్రెయిన్ లో బిజినెస్ ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి. తను కోరుకుంది ఏదైనా సరే అది తనకు దక్కి తీరాల్సిందే. అలా అని బెదిరించడం, గొడవ పడడం, కొట్టడం అతని నైజం కాదు. కేవలం తన తెలివితేటలతో సంపాదిస్తాడు. అగస్త్య చీట్ చేస్తాడు, బట్ అది చీటింగ్ లా కాదు. కేవలం తన అతి తెలివితేటలు కన్నింగ్నెస్ తో అవతలి వారి వీక్నెస్ ని అతని స్ట్రెంగ్త్ గా మార్చుకొని తనకి కావాల్సింది వాళ్ళ చేతి తనకి ఇచ్చేలా చేసుకుంటాడు. మనీ మనీ మనీ. డబ్బు కోసం అతను ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాడు. తనకి కోట్లల్లో డబ్బున్నా కూడా 1000 రూపాయలు వస్తాయంటే వదులుకోడు. పక్కా సెల్ఫిష్. ఎంత సెల్ఫిష్ అంటే తనకి ఒక పెద్ద ప్రాజెక్ట్ డీల్ వచ్చి వరల్డ్ వైడ్ గా తన ప్లేస్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందన్న కారణంతో క్యాథరిన్ ఫాదర్ తో బిజినెస్ డీల్ మాట్లాడుకొని పాపతో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా చేసుకునేంత. అలాంటి వాడికి మన అభయ పాప వైల డైరెక్ట్ గా 1 crore ఆఫ్ లాస్. అంటే ఒక ప్రాజెక్ట్ చేయాలన్నందుకు మరో 2 ప్రాజెక్ట్స్ దొబ్బితే స్విస్ లో ఇప్పుడు తను మెయింటైన్ చేసే బ్రాంచ్ లో తను లేకపోవడం వల్ల ఇంకో 100 crores. అండ్ ఇప్పుడు ఇండియా రావడానికి ఫ్లైట్ ఖర్చులు కూడా లెక్కేశాడు బాబు. అందుకే అభయ అంటే అంతమంట అగస్త్యకి. అంటే మీకు అర్థమయ్యింది, సార్ గారికి ఆల్రెడీ బేబీ అనబడే క్యాథరిన్ పాపతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇక్కడ మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పిన, ఆ ఎంగేజ్మెంట్ కి అగస్త్య పేరెంట్స్ ఒప్పుకోలేదని, వాళ్ళు లేకుండానే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అగస్త్య. ఎంత చేసినా బాబుకి క్యాథరిన్ అంటే ఏమైనా లవ్ ఉందా అంటే అస్సలు సమస్యే లేదు. కేవలం తన కోసం మాత్రమే క్యాథరిన్ వాళ్ళతో డాడీతో డీల్ మాట్లాడుకుంటుంటే క్యాథరిన్ మాత్రం 1 year నుండి అగస్త్యను సిన్సియర్ గా 1 side లవ్ చేస్తుంది. బట్ అగస్త్య అసలు తన వైపు చూడను కూడా చూడలేదు ఇప్పటి వరకు. సో క్యాథరిన్ డాడీ అగస్త్యకు ఆపర్చునిటీ ఇవ్వాలంటే బదులుగా తన కూతుర్ని మ్యారేజ్ చేసుకోవాలని కండిషన్ పెట్టాడు. యాక్చువల్ గా మన బాబుకి కండిషన్స్ కి, ఒకరి అథారిటీకి అస్సలు లొంగడు. బట్ ఇక్కడ క్యాథరిన్ డాడీ అదొక కండిషన్ లా కాకుండా తనే తగ్గి ప్రపోజల్ పెట్టాడు. అందుకు ఒప్పుకున్నాడు అగస్త్య. నిజానికి క్యాథరిన్ కూడా చాలా అందంగా ఉంటుంది. సో అమ్మాయితో పాటు తన పొజిషన్ కూడా అమాంతం వరల్డ్ వైడ్ గా పెరిగిపోతుంది అని ఒకే ఒక్క తో మ్యారేజ్ కి ఓకే చెప్పాడు అగస్త్య. అగస్త్య పేరెంట్స్ ఇండియాలోనే ఉంటారు. పల్లెటూరులో ఉండే వాళ్ళకి అగస్త్య డబ్బు కోసం పరుగులు పెట్టడం నచ్చదు. దానికి తోడు ఇప్పుడు దేశం కాని దేశంలో ఉన్న తెల్లతోలు అమ్మాయిని కోడలుగా చేసుకోవడం అంటే అస్సలు నచ్చలేదు. దాంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మాత్రం మేము నీ పెళ్లికి రామని తెగేసి చెప్పారు అగస్త్య పేరెంట్స్. అగస్త్య మాత్రం పేరెంట్స్ ని ఇప్పుడు కాకపోతే తర్వాత పెళ్లి వరకు అయినా ఒప్పించొచ్చు అనుకుని మెల్లిగా కూల్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఎంగేజ్మెంట్ కి నాగ్ గా వాళ్ళని స్కిప్ చేసి ఎంగేజ్మెంట్ కానిచ్చేశాడు. ఇక కోరుకున్న వాడితో పెళ్ళైపోతుంది అన్న హ్యాపీనెస్ లో ఉన్న క్యాథరిన్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. బట్ బ్రేకులు వేసేవాడు ముందే ఉన్నాడని తెలియలేదు పాపకి. బిజినెస్ డీల్ మాట్లాడుకున్న 2వ రోజు క్యాథరిన్ కి కాల్ చేయడంతో తనకు ఇలా కాల్స్ మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేయడం అంటే ఇష్టం ఉండదని నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా పైకి చాలా కఠినంగా కూడా చెప్పేశాడు అగస్త్య. డైలీ నైట్ 10 minutes మాత్రమే కాల్స్ కి పర్మిషన్ ఇచ్చాడు.
రోజులో ఉన్న 24 గంటల్లో కేవలం ఆ ఒక్క 10 నిమిషాల కోసమే 23 గంటల 50 నిమిషాలు ఎదురు చూస్తుంటుంది క్యాథరిన్. తన 24 గంటల్లో వరస్ట్ టైం ఆ 10 నిమిషాలు మాత్రమే అని చాలా చిరాగ్గా ఫీల్ అయ్యేది అగస్త్య. చూద్దాం మరి క్యాథరిన్ లో బలం ఎంతో, వీళ్ళ ఎంగేజ్మెంట్ పెళ్లి వరకు వెళ్తుందో, ఎక్కడైనా బ్రేకులు పడుతుందో. ఇక ఇప్పుడు అభయ వర్షన్. మేము బయటకు వచ్చేసరికి మళ్ళీ ఎప్పట్లానే గేట్ బయట ఆ కారు ఉండడంతో చాలా కోపం వచ్చేసింది నాకు. అతనికి ఆ కారులోని వ్యక్తికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి అనిపించింది. కానీ నాకున్న భయానికి ఆ పని చేయలేక కామ్గా ఆటో ఎక్కి అమ్మ వాళ్ళతో ఇంటికి వచ్చేసాను. రోజులాగే మామూలుగా మా వెనక ఆ కార్, దాని వెనక మరో కారు ఫాలో అవుతూనే ఉంది. నేను ఆటో మీద నుండి చూస్తూనే ఉన్నాను ఆ కార్ని. నాకు చాలా కోపంగా ఉంది అగస్త్య మీద, బాగా అసహనంగా కూడా ఉంది నా వెనక ఫాలో అయ్యే ఆ కార్లోని వ్యక్తి మీద. ఇక ఇంటికి వెళ్ళిన నేను స్పీడ్ గా నా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయాను. అమ్మ నాన్న ముందు తల ఎత్తుకోలేకపోయాను. నేను చేసింది తప్పని నాకే అనిపిస్తూ ఉంటే ఫేస్ చేయలేకపోయాను నేను వాళ్ళని. కాసేపటికి అమ్మ స్ట్రాంగ్ కాఫీతో నా రూమ్ లోకి వచ్చింది. అమ్మని చూసి పడుకున్న దాన్ని లేచి కూర్చోగానే అమ్మ నా పక్కన కూర్చుంటూ, అభయ, ఈ విషయం గురించి నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. ఏ సమస్యకైనా ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు. సో అనవసరంగా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి నీ మైండ్ డిస్టర్బ్ చేసుకోవద్దు. మేము నిన్ను నమ్ముతున్నాము, నువ్వు ఏ తప్పు చేయలేదని. కానీ అది నిరూపించడానికి మనకు కొంచెం టైం కావాలి. చెప్పాడుగా అతడు 1 వీక్ టైం అని. ఆ 1 వీక్ లో ఎలాగైనా నిన్ను తప్పు చేయలేదని నిరూపించి తీరుతారు మీ నాన్న. నువ్వు భయపడొద్దు అని నాకు ధైర్యం చెప్పింది అమ్మ. అమ్మ మాటలు వింటుంటే నిజంగానే నాలో కాస్త ధైర్యం నిండిందనే చెప్పాలి. ఏదో ఒకటి చేసి నన్ను నేను ముందు ఈ సమస్య నుంచి బయటపడేసుకోవాలి అనుకున్నాను. అమ్మ చేతి కాఫీ తాగగానే నా మైండ్ చాలా రిలాక్స్ గా అనిపించింది. కాఫీ కప్ టేబుల్ మీద పెడుతూ గట్టిగా హక్ చేసుకున్నాను అమ్మను. థ్యాంక్స్ అని చెప్పాను ఉద్వేగంగా. అమ్మ నా వీపు నిమురుతూ, పిచ్చి పిల్ల అని నా జుట్టు మీద ముద్దు పెట్టుకుని కాసేపు రెస్ట్ తీసుకో అని నాతో చెప్పి బయటకు వెళ్ళిపోయింది. తను వెళ్ళగానే బెడ్ మీద పడుకుని ఉన్న నాకు మళ్ళీ ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టేశాయి నన్ను. మొదటి నుంచి జరిగింది ఆలోచించడం మొదలు పెట్టాను నేను. అసలు ఇది ఎలా జరిగింది? ఆ రోజు ఏం జరిగింది? ప్రతిదీ పాయింట్ టు పాయింట్, ఇంచ్ టు ఇంచ్ గుర్తు చేసుకున్నాను. ఎక్కడ చిన్న క్లూ కూడా అనుమానంగా దొరకలేదు నాకు. ఇలా ఆలోచిస్తూ ఉండగానే కాసేపటికి కళ్ళు మూసుకున్నాను. ఇక నేను ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలియనే లేదు నాకు. నెక్స్ట్ డే నుంచి నా నిజాయితీ నిరూపించుకునేందుకు తిప్పలు మొదలయ్యాయి నాలో మళ్ళీ. 2 రోజులు ప్రయత్నించినా కూడా ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎందుకో ఓసారి ఆఫీస్ కి వెళ్ళాయి, మరోసారి నా క్యాబిన్ అంతా చెక్ చేయాలి అనుకున్నాను. అదే విషయం విశాల్ సార్ కి చెప్పాను. కానీ సార్ నాకు ఆఫీస్ లోకి నో ఎంట్రీ అన్నారు. నేను విశాల్ సార్ ని ఎంతో రిక్వెస్ట్ చేస్తే చివరికి ఒప్పుకున్నారు. అగస్త్య సార్ పర్మిషన్ తో లోపలికి రావచ్చు అని. ఇక అగస్త్య సార్ పర్మిషన్ కోసం మళ్ళీ తిప్పలు మొదలు. ఒక రోజంతా ప్రయత్నించినా గానీ పర్మిషన్ కాదు కదా, కనీసం సార్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు నాకు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎటర్నల్ లవ్. తర్వాత నా లైఫ్ లో ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో ట్యాగ్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అభయ ఒక భయస్తురాలు, నేను ఫస్ట్ ఎపిసోడ్ లోనే చెప్పాను. అండ్ అభయస్య ఒక మనీ మ్యాన్, తనకి డబ్బు అంటే చాలా పిచ్చి. ఇలాంటి క్యారెక్టర్స్ రియల్ లైఫ్ లో చాలా ఉంటాయి. వీళ్ళని ఎలా డిపెండ్ చేసుకుంటారు, ఇక నుండి ఎలా ఉండబోతుంది స్టోరీ అనేది ముందు ముందు మీకు అర్థం అవుతుంది. తన భయాన్ని అధిగమించే శక్తి ఏంటో అనేది కూడా మీకు తెలియాలి కదా. మరి అప్పుడే భయస్తురాలు అంటే బాలేదు అంటే ఎలా చెప్పండి?